భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ ఆడితీదారులను వేధిస్తున్నాడని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సాయి సుధా ఆడితి వ్యాపారికి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంకు చెందిన రైతు 40 బస్తాల మిర్చి తీసుకొస్తే ఖరీదుకు అమ్మిస్తాడు. కానీ సదరు రైతు రేగొండ మండలం బాగిర్తి మరియు గులాడుపల్లికి చెందిన రైతుల పొలాల్లో నుంచి ఎత్తుకొచ్చిన మిర్చిని అమ్మాడని పోలీసులు సాయి సుధా యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్ తో మాట్లాడితే అతడు అసభ్యంగా మాట్లాడాలని, తాను ఫలితాలు చేసుకోబోతున్నానని, తాను ఎవరి మాట వినకుండా తనకు ఫోన్ చేయొద్దు అంటూ దురుసుగా ప్రవర్తించాడని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాము వ్యాపారాలు చేసుకుంటున్నామని, మార్కెట్ కు వచ్చేది రైతులే కాబట్టి సాయి సుధా యాజమాన్యం అతనికి అమ్మించి డబ్బులు ఇచ్చిందని, అది దొంగ మిర్చి అన్న సంగతి తమకు ఎట్లా తెలుస్తుందని అధికారులు స్పందించి మరోమారు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే మా ఊళ్ళే 2015 అదే మా లేబరే తెలంగాణ మోసిన ఎత్తుకపోతే తెల్లారంగా మా ఊళ్ళో గ్రామ పెద్దలందరూ పిలిచి మాట్లాడి పిల్లలకి కొడితే 2015 అదే వాళ్ళు నిజాలు పిలిచి అడిగే దానికి 6,000 రూపాయలు అడిగే 6,000 పెట్టి పోలీసులకు కూడా కుర్చీ కావాలంటే దొంగతనం చేసిన వాడిని కుర్చీ కొనుక్కో. కానీ ఇక్కడ మాట్లాడు ఈ పోలీసులు మధ్య మధ్యలో కరెక్ట్గా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకునే పెట్టరు. ఈ అధ్యాయాన్ని అర్థకాల పెరుగుతూ మార్కెట్ వ్యాపారస్తుల ఐక్యత, రచించాలే వ్యాపారస్తులపై దౌర్జన్యం, రచించాలే వ్యాపారస్తులపై భూపాలపల్లి సిఐ రమేష్ దౌర్జన్యం, రచించాలే భూపాలపల్లి పోలీసుల దౌర్జన్యం, వ్యాపారస్తుల ఐక్యత, వర్ధిల్లాలే మార్కెట్ వర్గాల ఐక్యత, వర్ధిల్లాలే మార్కెట్ వర్గాల ఐక్యత. కలెక్టర్ రావాలి, 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 రావాలి. వర్గాల మార్కెట్ వర్గాల ఐక్యత. నశించలే భూపాలపల్లి పోలీసుల దౌర్జన్యం. అట్లాగే మరి నాటి బాలసంఘ కుమార్తెల సంఘం నాయకులు ఎస్ఆర్ కుమారన్న మాట్లాడాల్సిన కోరుతాం. హాజరైన ఛాంబర్ ఆఫ్ సభ్యులు, అతి సెక్షన్ వివిధ సెక్షన్ల రైతులు, గుమస్తాలు, రంగాయి సోదరులు, నమస్కారాలు. ఈనాటి కార్యక్రమంలో రైతు అది నిజ నిర్ధారణ చేసుకున్నాడా లేదా వ్యవసాయ
స్పందించలేదు అని అంటే మూర్ఖంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఒకదైనా ఒక ఉదాహరణ చేస్తాడు. భోజనం చేసే క్రమంలో ఆ భోజనం చేసిన వాళ్ళ ఆ దొంగ దొరకబెట్టి పోలీసులు భోజనం పెట్టాం బలంగా ఉండాలి. ఇప్పుడు మీ మీదనే అబండాలు వేసిండు, మీ మీదనే అబండాలు వేసినట్టు ఏదో ఒక రైతు చేస్తే అందరికి కూడా వస్తుంది. ఎంతో సహనంతో ఉండాలని కోరుకుంటూ మరో నాయకుడు తిరుమల వైకుంఠన్న గారు కూడా మాట్లాడుతుంది కోరుతాం. కావచ్చు ఒక గ్రామ బిడ్డ, ఒక గ్రామానికి సంబంధించడానికి ముఖ్య కారణమైనటు ఆ ముఖ్య కారకుడైన వ్యక్తిని కూడా మనం సంజయ్ ఈ వరంగల్ వరకు వచ్చి ఇక్కడ ఉన్న ఈ ఏసీపీ గాని చర్య తీసుకోవాలా వాళ్ళు? మీరు ఒక మాట చెప్పండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే యుద్ధముత్తరంలో ఏదైతే రైతు ఉన్నాడో ఈ పోతున్నాడు అనే ఇష్యూ ఆయన మనసులో పెట్టుకొని పవర్ ఉంటది. ఆ పవర్ మనకి ఏమలేదు, మొత్తం వాళ్ళ ఇష్యూ అంతా మనం చేయవచ్చు. మాటకు పేపర్ చాలా మీ సెక్రటరీ వాళ్ళు ఐడి ఇచ్చిన తర్వాతనే మా అమ్మకాలు జరుగుతాయి కాబట్టి అది రైతు అనే భావనతో అమ్మిన తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఇది బంగారం దుకాణాల మీద ఏదైతే చేసే సిస్టమ్ ఉన్నదో మార్కెట్ మీద ఇది సున్నితమైంది, మీరు అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది కింది అధికారులకు. అయినా కానీ వాళ్ళు స్పందించకుండా మరి ఆ సిఐ ఏదైతే రమేష్ గారు ఉన్నారో వారు మాట్లాడినప్పుడు మరి వారి ప్రవర్తన ఏంటంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మేము ఎవరినైనా ఎంక్వైరీ చేయగలుగుతాము. పాత సీఎం కేసీఆర్ గారిని కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మేము ఎంక్వైరీ చేస్తాం, మా డిపార్ట్మెంట్కు ఆ అధికారాలు ఉన్నాయంటే సార్ పర్వాలేదు ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు, నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మాట్లాడతానంటే నువ్వు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అనేది ఉచ్చరించద్దు, ఆ విధంగా ఉచ్చరించడద్దు. నువ్వు ఏదైతే ఉండదో నీ పేరు పెట్టి మాట్లాడాలంటే పర్లేదు సార్, నా ఉచ్చారణ ఏం లేదు. మా వ్యాపారస్తులు మాకు ఏదైతే సమస్యగా ఏర్పడ్డామో వాళ్ళ సాధక బాధకాలు మాట్లాడవలసిన అవసరం ఉంటుందని చెప్పినా కానీ వారు వేరే విధంగా ప్రవర్తించి నేను మీ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవంతో మా వ్యాపారస్తులను పంపించడం, కావాల్సిన ఏదైతే వాళ్ళకి కావాల్సిన రికార్డ్స్ కూడా పంపించడం జరిగింది సార్. దాన్ని రికార్డ్స్ వెరిఫై చేసుకొని మా వాళ్ళను తొందరగా పంపించండి, మీరు పోలీస్ తోటి బంగారు దొంగతనం లెక్క చూడకండి అని చెప్పినా కానీ 6 గంటల సేపు కూర్చునేబెట్టి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తా అంటే ఇక్కడ మన మార్కెట్కు సంబంధించిన ఏసీపీ గారు మామనూరు గారికి ఏసీపీ గారి దృష్టికి తీసుకుపోయినాం. డిఎంఓ డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ అధికారి సురేఖ గారికి, సెక్రటరీ గారికి, ఇతర అధికారులకు కూడా మేము ఈ సమస్యను దృష్టికి తీసుకుపోయి మధ్యాహ్నం నిన్న 2 నుంచి వెళ్ళి తీసుకుపోతే 6 గంటల తర్వాత వాళ్ళతోటి లెటర్, ఎందుకంటే ఇవాళ పోలీస్ స్టేషన్లలో రాత్రిపూట ఉంచుకునే సిస్టమ్ లేదు కాబట్టి లెటర్ రాసుకొని వాళ్ళని పంపించడం జరిగింది. ఇలా 10ంటికి మళ్ళీ పోవాలనంటే ఒక అర్జీదారులు ఇప్పుడు ఎవరైతే ఆయన మీద అభియోగం ఉన్నదో ఆ రైతుకు వీళ్ళు 50,000 బాకీ కూడా ఇచ్చిండ్రు. 3 సార్లు, ఒకసారి 3 బస్తాలు, 5 బస్తాలు, 4, 9 బస్తాలు అమ్మిండు. మరి ఇంత చిన్న మొత్తంలో పడినే మరి ఎక్కడో జరిగిన దాన్ని మార్కెట్ అధికారులు ఐడెంటిఫై చేయాలి. కానీ మేము రైతులు ఇవాళ చూస్తే మన వరంగల్ మార్కెట్ ఆసియాలోనే పెద్ద మార్కెట్. ఇవాళ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర సిరంచ కానీ మనకు ఇతర నంద్యాల ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలకు వెళ్ళి కూడా మరి ఇలా మిరపకాయలు అమ్ముకుంటున్నారు. మొన్న కలెక్టర్ గారు కానీ సురేందర్ మోహన్ గారు కానీ రైతులను ప్రవేశించినప్పుడు మీరు ఎక్కడి వాళ్ళంటే పలానా రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినామంటే మరి అంత దూరం నుంచి వచ్చిన రైతులు కూడా ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం, ఎట్లా ఉంటుంది చిన్న దాన్ని ఇక్కడ వారికి సంప్రదించి మార్కెట్ అధికారులను సంప్రదించండి అని అన్నా కానీ పెట్టి మరి
ఒక వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి ఒక దొంగల కింద ట్రీట్ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికి వ్యాపారస్తులు రేపు భవిష్యత్తులో కూడా మాకు గౌరవ మర్యాదలు పోయేది ఉంటే మాకు మేము వివిధ రకాలుగా అప్పులు తెచ్చుకొని రైతులకు ఏ విధంగా అంటే ఆ విధంగా మేము ఆ రోజు పైసలు ఇస్తున్నాం. మరి ఆ విధంగా మా మీద వాళ్ళ ఉండేది ఉంటే మరి ఆర్గనైజేషన్ చెప్పినా కానీ మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా మార్కెట్ అధికారులు కూడా గేట్ నుంచి రాగానే రైతులు అనేది రేపటి నుంచి సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసిన తర్వాతనే మార్కెట్ లోపల లావాదేవీలు జరుగుతాయి. ఏది భవిష్యత్తులో ఏది జరిగినా కానీ అది మార్కెట్ అధికారుల మీదనే ఉంటుంది తప్పితే వ్యాపారస్తులు కానీ కార్మికులు కానీ ఇక్కడ సంబంధించిన ఏ వ్యక్తి కూడా బాధ్యత ఉండదని ఆ విధంగా హామీ ఇవ్వాలనంటే వాళ్ళు చట్టం లోపల లక్ష్మీబాయి మేడం ఫోన్ చేసింది. ఏదైతే డైరెక్టర్ గారు వారు హామీ ఇచ్చిళ్ళు మార్కెట్ లోపల ప్రమిసెస్ లోపల ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వీటికి కూడా పంపించి సర్క్యులేషన్ చేసి భవిష్యత్తులో కూడా ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పిండ్రు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చిండ్రు. అట్లా ఏ రైతులు అనేది ఐడెంటిఫై చేస్తారు. మరి అట్లా ఇతర జిల్లాలకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కదా. నేను అక్కడ ఎస్పీతో కలెక్టర్తో మాట్లాడి దీని మీద తప్పనిసరిగా అతని మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. రైతుల శ్రేయస్సు దృష్టికొని ఎందుకంటే 2 గంటలు అవుతుంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి రేపు మార్కెట్ బంద్ కాబట్టి ఆ దృష్టితోటి వాళ్ళ హామీతోటి మేము విరమించి ఇవాళ మార్కెట్ సజావుగా జరగడానికి మరి ఆస్కారం చేసుకొని అర్థిదారులను ఒప్పించి ఈరోజు మార్కెటింగ్ ఫంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన రైతాంగానికి మార్కెట్ అధికారులు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు.